ఏంటి ఎక్కడున్నాను అని అనుకుంటున్నారా? ఏడుకొండల వారు నన్ను పిలిపించుకొని నన్ను దర్శనం చేసుకో అన్నట్టుగా అనిపించింది అనమాట. అంత బాగా అనిపించింది. చూడగానే నేను చేసుకోవాలి, దీని గురించి తప్పకుండా తెలుసుకోవాలి అని అనుకున్నాను. ఈ పూజ వచ్చేసి నేను మా ఇంటి వాళ్ళ ఇంటికి వచ్చాను. 7 శనివారాల పూజ చేశారనమాట. లాస్ట్ రోజు ఇలా చేస్తారు. సో దాని కంప్లీట్ డీటెయిల్స్, అంటే వ్రతం ఎలా చేయాలి, ఈ పూజ ఎలా చేయాలి, విధానం ఏంటి, అందులో ఒకవేళ కోరుకుంటే ఎలాంటి కోరికలు నెరవేరాయి, ఎలాంటి వాళ్ళు చెయ్యొచ్చు, ఎలాంటి వాళ్ళు చెయ్యకూడదు అనేది వీడియో ఎండ్ వరకు ఉంది. తప్పకుండా చూడండి. 2 పార్ట్స్లో డివైడ్ అయింది. ఇది వచ్చేసి పార్ట్ 2. పార్ట్ 1 కూడా నెక్స్ట్ నేను పోస్ట్ చేయబోతున్నాను. సో మిస్ అవ్వకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అప్డేట్స్ వస్తాయి, దాని ద్వారా మీరు చూడొచ్చు. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వియోన వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా ఛానల్ ప్రజెంట్ చేస్తుంది ఫన్, ట్రావెలింగ్, వ్లాగింగ్, ఎంటర్టైన్మెంట్, జ్యువెలరీ కలెక్షన్, కుకింగ్, ఇంకా ఎన్నెన్నో. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్. ఇప్పుడు పూజా విధానం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హాయ్ అండి, నేను ఈరోజు యాక్చువల్లీ మా వరలక్ష్మి ఆంటీ వాళ్ళ ఇంటికి 7 వారాల పూజ ఉండే అనమాట. సో అది వాళ్ళ ఇంటికి వచ్చాను. చాలా బాగా చేశారు. ఎంత బాగా చేశారంటే అసలు అది చూస్తుంటే నాకు కూడా చేసుకోవాలి అన్నంత అనిపించింది అనమాట. సో ఇంకా ఈరోజు ఆ పూజా విధానం ఎలా చేయాలి, ఏంటి, అసలు కోరికలు నెరవేరుతాయా నెరవేరవా, అసలు అలాంటివి, ఈ పూజలు ఎలా చేస్తాము, ఎందుకు చేస్తాము అన్నీ కూడా మనం ఈ వరలక్ష్మి ఆంటీతో కనుక్కొని తెలుసుకుందాము. సో హాయ్ వరలక్ష్మి ఆంటీ. హాయ్ అందరికీ హాయ్. హాయ్ అబ్బాయి, ఎంత ముద్దుగా ఉన్నారో అందరూ, అసలు చాలా ముద్దుగా ఉన్నారు. అందరూ సేమ్ కలర్స్ వేసుకున్నారు కదా? అది అంటే అనుకొని వేసుకున్నారా లేకపోతే ఎలా? ఈ 7 వారాల పూజ, శనివారం పూజకి అందరం ఎల్లో స్వామివారికి ఇష్టమైన కలర్ కాబట్టి ఎల్లోనే చేసుకుంటాం. ఓకే. సో మీరు ఇది ఎన్ని ఇయర్స్గా చేస్తున్నారు? అంటే సెకండ్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం చేశాను, ఇది సెకండ్ టైం. ఇది సెకండ్ టైం. అంటే మీకు కోరికలన్నీ నెరవేరాయని చేస్తున్నారా లేకపోతే భక్తితో చేస్తున్నారా, ఎలా అంటే ఏంటి? కోరికలు నెరవేరాయి ఇదివరకు చేసినప్పుడు. లాస్ట్ టైం చేసినప్పుడు ఏం కోరుకున్నారు? ఇల్లు కావాలని కోరుకున్నాను. అది నెరవేరిందా? ఓకే, నైస్ నైస్. సో మీరు ఒక్కరే చేస్తారా? ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 7 వారాలు పూజ చేస్తారా మీ గ్యాంగ్? అందరు చేస్తారు. వాళ్ళని చూసి నేను కూడా చేస్తున్నాను. కాకపోతే అందరూ వస్తారు, అందరూ హెల్ప్ చేస్తారు, అందరి సహకారంతో ఇన్ని వారాలు గడిచింది. ఓకే, మీరందరూ ఎవరు అంటే రిలేటివ్సా లేకపోతే ఏంటి? ఫ్రెండ్స్. సో నైస్, ఫ్రెండ్స్ అంతా క్లోజ్ ఫ్రెండ్స్. చాలా బాగున్నారు, అసలు ఎంత ముద్దుగున్నారు, కలర్ఫుల్గా. పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో ఇంకా మనం పూజా విధానం గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఈ పూజ ఎలా చేయాలి అంటే మనకి ఇందులో ఏమన్నా ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, ఎన్ని వారాలు చేయాలి, ఏంటి అనేది నాకు కొంచెం డీటెయిల్గా చెప్పగలుగుతారా? ఓకే అమ్మా, ఇది వచ్చేసి 7 శనివారాల వ్రత పూజ వెంకటేశ్వర స్వామికి చేస్తారు. దీంట్లో వడ్డీ వారం కలుపుకొని కూడా 8వ వారం చేస్తారు. 7 అనేది కంపల్సరీ చేయాలి. ఫస్ట్ వారం నుంచి చేసుకోవాలి. ఫస్ట్ వారం 2 దీపాలు, పిండి దీపాలు అనేది మెయిన్ ఇంపార్టెంట్. దాంట్లో ముడుపు అనేది చేసుకోవాలి. ముడుపు పిండి దీపాలు చేసుకొని ముడుపు కట్టుకోవాలి. అంటే మన కోరిక ఏదైతే ఉందో స్వామివారికి ముందు సమర్పించుకొని సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టుకోవాలి. అది 7 వారాలు అయిపోయే లోపల అది నెరవేరుతుంది. కంపల్సరీ నెరవేరిందంటూ ఏమీ లేదు, నెరవేరుతుంది. అంటే ముందుగా ఒక కోరిక కోరుకొని ముడుపు కట్టుకోవాలి, చేసుకొని కోరుకొని ముడుపు కట్టుకొని చేసుకోవాలి. ఓకే. ముడుపు పసుపు బట్ట, తెల్ల బట్ట తీసుకొని పసుపులో ముంచి ఆరబెట్టి దాంట్లో 11 రూపాయలు కట్టి పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి ముడుపు కట్టుకొని అక్కడ పెట్టుకోవాలి. ఎక్కడ? పూజా రూమ్లోనే పెట్టుకోవాలి. మనం ఎక్కడ పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ ఆ ప్లేస్లో పెట్టుకోవాలి. ఓకే. వారం వారం. సో మొత్తం ముడుపు కట్టుకున్న 7 వారాల తర్వాత దాన్ని ఏం చేయాలి అంటే 7 వారాలు వెళ్ళాలి. మనం కాలినడకలో తిరుపతికి వెళ్ళి అక్కడ స్వామివారికి సమర్పించుకోవాలి. ఓకే. అంటే ఇంకా ఇందులో ఎలా చేసుకోవాలి అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందరికీ ఒకేలాగా కుదరదు కాబట్టి మనం దేవుడికి ఎలా చేసుకోవాలి, కథ కానీ దీనికి ఏమన్నా ఎలా కథ చెప్పాలా ఏంటి, ఇవన్నీ కొంచెం డీటెయిల్గా ఏమైనా చెప్పగలుగుతారా? ఉంటుందమ్మా. దీనికి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, పద్మావతి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, వినాయక అష్టోత్తరం ఇవన్నీ చదువుకోవాలి. గోవిందనామాలు చదువుకోవాలి. ఇవి వెంకటేశ్వర స్తుతి చదువుకోవాలి. హారతులు ఇచ్చుకోవాలి. శక్తి కొలది, మెయిన్ భక్తి ఇంపార్టెంట్. మనకి ఎంత శక్తిగా ఎంత గ్రాండ్గా చేసుకున్నాం అనేది కాదు, కానీ
ఎంత భక్తితో చేసినాం అనేది ఇంపార్టెంట్. ఇది ఇద్దరు కూడా చేసుకోవచ్చు, 10 మందిని పిలుచుకొని చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. భక్తి ఇంపార్టెంట్ అది. ఓకే. ఇందాక మీరు అన్నారు ఆరతులు ఇవ్వాలని. అంటే ఇక్కడ నేను చూశాను చాలా ఆరతులు ఇచ్చారు మీరు. సో ఇప్పుడు అలా అందరికీ కుదరదు కదా, ఎలా దేవుడికి అవి కంపల్సరీ ఇవ్వాలా? అందులో ఏ ఆరతులు ఇంపార్టెంట్? ఏ హారతి ఇవ్వకున్నా సరే నవనీత హారతి అంటే వెన్న స్వామివారికి ఇష్టమైనది కాబట్టి వెన్నతోటి కంపల్సరీ. అదైతే ఇంకా మామూలుగా ఖర్చుతో కూడుకున్న పని ఏం కాదు. వెన్నతోటి అయితే చేసుకోవచ్చు. అదొకటి ఇచ్చినా సరిపోతుంది. ఓకే. సో ఇంకా అంతేనా? నైవేద్యం దగ్గర నైవేద్యం అనేది చిమ్లీ ఉండలు అనేది కంపల్సరీ. నువ్వులు బెల్లం వేసుకొని చిమ్లీ ఉండలు చేసుకోవాలి. ప్రసాదం లడ్డు చేసుకోవచ్చు. వడపప్పు పానకం అనేది చేసుకోవాలి. పచ్చకర్పూరము బెల్లము అవన్నీ వేసి తులసి వేసేసుకొని పానకం చేసుకోవాలి. అది కంపల్సరీ. అవైతే కంపల్సరీ. ఇంక ఇష్టము పులిహోర దద్దోజనము పెరుగన్నము అవి ఏమైనా చేసుకోవచ్చు. మన శక్తి కొలది మనకి ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది చేసుకోవచ్చు. అంతేనా? ఇంకా ఏమైనా ఇందులో పూజా విధానంలో ఏమైనా పూజ కండిషన్స్ ఉంటుంది. దాంట్లో కండిషన్స్ కథ ఏమైనా ఉంటుంది. ఉన్నాయా? కండిషన్స్ ఏమీ లేవు. కథ ఇద్దరు భార్య భర్తలు మాత్రం కంపల్సరీ కూర్చోవాలి దీని మీద. ఓకే. కూర్చొని చేసుకోవాలి. అది పసుపు బట్టలే కట్టుకోవాలి. ప్రతి వారం పసుపు బట్టలే బట్టలే కట్టుకోవాలి. కట్టుకొని పూజ చేయాలి. ఓకే. ఇంకా ఏమైనా మీరు ఏమైనా సజెషన్స్ చేయగలుగుతారా ఈ పూజ చేసే వాళ్ళకి? ఎలా నిష్టగా ఉండాలి, ఇందులో ఎలాంటి తప్పులు చేయకూడదు ఏంటి అనేది మీరు ఏమైనా చెప్తారా? చేసుకోవాలి. కాకపోతే సంకల్పం అని చెప్పుకొని ఇద్దరు భార్య భర్తలు అనుకొని పూజ చేసుకుందాము అని అనుకొని చెప్పుకొని నిష్టగా చేసుకొని ఆ రోజు ఉపవాసం ఉండి అందరికి ఎవరికైనా ఒక్కరికైనా భోజనం ఆ రోజు పెట్టాలి. వాళ్ళకి పెట్టిన తర్వాతనే మనం తినాలి. నైట్ అనేది ఇంకా చేసుకోవాలి. ఓకే. ఇది 7 వారాలు ఇలాగే చేయాలా? లాస్ట్ వారం ఇప్పుడు కొన్ని కొన్ని వ్రతాలలో కొన్ని పూజల్లో మనకి లాస్ట్ వారంకి ఇంతమందికి భోజనాలు పెట్టాలి ఇలా అని ఏమైనా ఉందా? లేకపోతే అట్లీస్ట్ 5గురు మట్టుకే ఉందా? అలా ఏమైనా ఉందా? వారం ఒకరికైతే పెట్టాలి. 7వ వారం అనేది నీ శక్తి కొలది. ఇద్దరికి పెడతావా, 10 మంది పెడతావా, 50 మంది పెడతావా అనేది నీ శక్తి కొలది. అది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నీకు ఎలా చేతనైతే అలా పెట్టుకోవచ్చు. కాకపోతే పసుపు తాంబూలము అవన్నీ పసుబొట్టు తాంబూలం అయితే ఇచ్చుకోవాలి. 7 వారాలు కూడా ప్రతి వారము 7 తాంబూలాలు పెట్టాలి. అందులో ఆకులు, ఒక్క, పసుపు, కుంకుమ, పండు, ₹1 కాయను కంపల్సరీ పెట్టుకొని ప్రతి ఒక్కరికి వారం ఇచ్చుకుంటే బెటర్. ఒక ముత్తైదులకి ఇవ్వాలి. ఇచ్చుకోవాలి. తాంబూలం అనేది ఇవ్వాలి. తాంబూలం. ఓకే. ఇంకా అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఈ పూజకు వచ్చిన వాళ్ళందరికీ? మీ ఒక్కొక్కరికి అడుగుతాను. ఫస్ట్ మీ రైట్ సైడ్లో ఉన్న జ్యోతి ఆంటీ గారు అనుకుంటా కదా, మీరు ఎప్పుడే వస్తూ ఉంటారా ఆంటీ ఇక్కడికి? మేము ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా వచ్చినాము. ఇది సెకండ్ టైము. ఈసారి ఫస్ట్ వీక్ నాకు కుదరలేదు కానీ తర్వాత 6 వారాలు వచ్చినాయి ఇప్పటి వరకు. 6 వారాలు వచ్చారు. 6 ఓ వారాలు నైస్. వచ్చినాము. మేము కూడా చేసుకున్నాము. మాకు కూడా నచ్చింది. తిండి మా ఫ్రెండ్ కూడా చేసుకుంటుంది కదా అని మేము కూడా వస్తూ ఉన్నాము. మీరు ఇలాగే చేసుకుంటారా? నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. ఓకే ఓకే. సో ఇప్పుడు చూసారు కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ మీరు గ్రాండ్గా చేసుకుంటారు అంతేనా? నాకు ఇంకో వడ్డీ వారం ఉన్నది. ఓహో, ఇంకో వారం. అవును, ఇందాక నేను అడగడం మర్చిపోయాను. మీరు 7 కాసుల వారి తర్వాత ఇంకొక వారం ఎక్స్ట్రా చేసుకోవాలని ఏదో అన్నారు. అది కూడా ఒకసారి నాకు చెప్తారా, అది ఏంటనేది? స్వామివారికి వడ్డీ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఇష్టం కాబట్టి వడ్డీ కాసుల వాడు అంటారు కాబట్టి వడ్డీ వారం చేసుకోవాలి. అంటే సేమ్ ఇదే పూజా విధానం 8వ వారం కూడా చేసుకోవాలి. సో మొత్తం కలిపి 8 వారాలు చేసుకోవాలి. పూజ చేసుకోవాలి. ఓకే ఓకే. 7 ఉండలు కాబట్టి 7 7 వారాలు. వారాలు వడ్డీ 7 కాసుల వాడు అనేది కాబట్టి ఆయనకి ఇష్టమైనది సంఖ్య. ఓకే. 7 కొండలు వెంకటేశ్వర స్వామి అంటారు కాబట్టి 7 అనేది ఇష్టమైన సంఖ్య. ఓకే. రైట్ సైడ్ ఉన్న లక్ష్మి ఆంటీ గారు, మీకు ఎలా అనిపిస్తుంది ఆంటీ పూజ? అమ్మ అసలు మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి. ఓ, మేము ప్రతి సంవత్సరం శ్రవణ మాసంలో కంపల్సరీ చేస్తాను. ఈ 7 వారాలు అని మొక్కుకున్నప్పుడు కాకుండా ఎవ్రీ ఇయర్ నేను 7 వారాల లాగా కాకుండా వెంకటేశ్వర స్వామి పూజ నేను ఇంట్లో చేస్తాను. అందరి ఫ్రెండ్స్ పిలుచుకుంటాను. ఇదే విధంగా చేస్తాను. సంవత్సరానికి ఒకసారి చేస్తాను. ఓకే నైస్ ఉందండి పూజా విధానం. అసలు నా అదృష్టం అనుకుంటాను ఇక్కడ రావడం. నేను 5 వారాలు ఖచ్చితంగా రావట్టి. ఓకే. ఫస్ట్ వారం రాలేదు. అట్లా అప్పుడు తెలియలేదు, మామూలుగా తెలిసింది. కానీ ఆంటీ నేను మర్చిపోయాను మిమ్మల్ని, మీకు రండి ఆంటీ లక్ష్మితో పాటు అని చెప్పి ఓకే. నేను అక్కడ ఇక్కడ మల్లాపూర్ నుంచి వస్తాను. ఓ, మల్లాపూర్ నుండి ఇక్కడికి వస్తారు. చాలా లాంగ్. అవును. మళ్ళీ వీళ్ళు కలిసి వీళ్ళ దగ్గర నుంచి అందరం గ్యాదర్ అయ్యి వస్తాం. నా అదృష్టం వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వడం. నెక్స్ట్ వెనకాల ఆంటీ ఉన్నారు. ఆంటీకి కూడా, ఆంటీ మీకు ఎలా అనిపిస్తుంది పూజ? అండ్ మీరు? చాలా బాగా అనిపించిందమ్మా. ఇదే మొదటిసారి అక్క వాళ్ళ ఇంటికి రావడం పూజకి. వచ్చినాక చాలా హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా అనిపిస్తుంది. పూజ కార్యక్రమంలో పాల్గొన్నాను. మీకు ఎలా అనిపిస్తుంది పూజ? అంటే మీ ఫీలింగ్స్ ఏంటి?
మీకు మీ కోరికలు నెరవేరుతున్నాయా ఏంటి అదొకసారి నాకు చెప్తారా? అంటే మీరు ఎంత గ్యాంగ్ ఉన్నారు కదా, అందుకే నేను అందరు రివ్యూస్ తీసుకుంటున్నా నేను. ఓకే ఓకే, నా ఫ్రెండే కాబట్టి నేను ఎవ్రీ పూజకి వెళ్తాను. లాస్ట్ ఇయర్ చేసినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. నేను అనుకున్న కోరిక కూడా నెరవేరింది. ఈసారి ఒకటి అనుకున్నాను, అది నెరవేరితే నేను కూడా కంపల్సరీ పూజ చేసుకుంటాను. ఓకే, పక్కనున్న ఆంటీకి హాయ్ అమ్మ, వరలక్ష్మి. లాస్ట్ టైము 7 వారాల పూజ చేస్తే చాలా హ్యాపీ అనిపించింది. మేము పూజకు వచ్చాము. ఫస్ట్ వారము నేను ఏదైతే మొక్కుకున్నానో సెకండ్ వారం వరకు మా బాబుకు మంచి ఉద్యోగం వచ్చిందమ్మా. అంటే చాలా బాగా చేస్తుంది. మంచిగా ఉన్నామమ్మా అందరము ఏడుకొండల ద్వారా. స్వామి నెక్స్ట్ మీకు ఎలా అనిపిస్తుంది పూజా విధానం ఇవన్నీ? మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇచ్చారు దేవుడు, అంటే ఎలాంటి వరాలు ఇచ్చారు? మనకు అసలు ఇల్లు మర్చిపోతాం మేము ముఖ్యంగా. అవును, చూస్తేనే తెలుస్తుంది. పూజ చేయలేకుండా కూడా ఇక్కడ మేము మా ఇంట్లో పూజ చేసుకుంటున్నాము, మేమే చేస్తున్నాము అని అనుకొని మేము చాలా సంతోషపడుతున్నాము. అవునా, నైస్ నైస్. ఇప్పుడు వరలక్ష్మి ఆంటీకి ఇవ్వండి. లాస్ట్ ఒకటి అడుగుతాను. సో ఈ పూజ మీరు మళ్ళీ ప్రతి సంవత్సరం చేస్తారా? అంటే మా ఆడియన్స్కి మీరు ఏం సజెషన్ ఇవ్వబోతున్నారు అనేది ఒక చిన్నగా. కదమ్మా, ప్రతి సంవత్సరం చెయ్యాలి అని అంకుల్ నేను అనుకుంటున్నాము. ఓకే, ప్రతి సంవత్సరం ఒక రోజు కంపల్సరీ చేస్తాము. అంటే ఇయర్లీ 1 టైం కంపల్సరీ, ఒకవేళ చేసిన వాళ్ళు కంపల్సరీ ఇయర్లో ఒకసారి ప్రతిసారి చేయాలని ఉంటుందా? చేసుకుంటే అదే ఇంకా మనకు చెయ్యాలని ఒక తపన ఉంటుంది. ఓకే, సంవత్సరం చెయ్యాలని ఫిక్స్ అయిపోయినాం. మేము ఒక రోజు చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. అంటే మంత్లీ, అంటే సంవత్సరంలో 7 వారాలు ఎప్పుడైనా కుదిరినప్పుడు. 7 వారాలు కాదు, తను ఒకటే రోజు చేద్దామని ఈ రోజు చేసినట్టు ఏదైనా అట్లా మీరు అనుకుంటున్నారు. యాక్చువల్లీ మరి ఆడియన్స్ ఎలా అంటే, మీరు అడుగుతుంది ఏంటంటే భక్తులకి ఇప్పుడు ఎవరైనా ఈ పూజ చేయాలి అనుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ప్రతి సంవత్సరం కంపల్సరీ 7 వారాలు చేయాలా? అలా ఏం లేదమ్మా, ఎలా అయినా చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళ భక్తితోటి ఇంట్లోనే చేసుకోవచ్చు కాబట్టి పెద్ద ఖర్చుతో కూడుకున్న పని ఏం కాదు. అది చేసుకోవచ్చు, ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు, ఏమైనా కాదు. సో మనం మామూలుగా ఇది కథ అనేది ఎక్కడైనా బుక్స్లో ఉంటుందా, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది? బుక్లో ఉంటుందమ్మా. వ్రత కథ అని బుక్ దొరుకుతుంది. ఓకే, బుక్లో ఉంటుంది. అదే నేను చూశాను, చాలా బాగా చేశారు, చాలా బాగా అనిపించింది. నేను 7 కొండల ద్వారా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. మీరందరికీ కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని. ఫ్రెండ్స్ అందరి సహకారంతో ఇంత చేశాను. అంకుల్ కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు. చేసుకుంటాను అంటే సరే చేద్దాము అని అన్నారు. ఫ్రెండ్స్ అందరూ ప్రతి వారం రావటం, వాళ్ళందరూ సహకారంతో ఇంతవరకు వచ్చింది. ఒక్కరైతే ఏది చేయలేరు, అవునవును, సహాయం చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను. సో నా కోసం ఒక చిన్నగా ఏదైనా 7 కొండలు చెప్పగలుగుతారు? ఒక 2 లైన్స్ వరకు, ఓ 2-3 లైన్స్ అంతే. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. యదుకుల పురుష రఘురామచంద్ర ఇంద్రపతే శ్రీరామచంద్ర. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. వెంకటేశ వెంకటేశ పాయి మాం. శ్రీనివాస 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 రక్ష మాం. శ్రీనివాస వెంకటేశ వెంకటేశ పాయి మాం. శ్రీనివాస 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 రక్ష మాం. వెంకటేశ పాయి మాం. శ్రీనివాస రక్ష మాం. వెంకటేశ పాయి మాం. శ్రీనివాస రక్ష మాం. వెంకటేశ పాయి మాం. శ్రీనివాస రక్ష మాం. గోవింద 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 గోవింద. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు. మమ్మల్ని అందరినీ చూసి మాతోటి వీడియో తీపించుకొని చాలా చాలా సంతోషంగా ఉంది సింధు. థ్యాంక్ యూ సో మచ్. కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను. ఆ స్వామివారి వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఏడుకొండల స్వామి వారికి మీ గురించి మొక్కుకుంటున్నాం. 10 మంది ఫాలోవర్స్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఇలా అయినా 7 కొండల వారి నుంచి నాకు ఫాలోవర్స్ పెరిగి సబ్స్క్రైబర్స్ పెరిగితే చాలా. మీరందరు ఉన్నారు కాబట్టి సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.